హాయ్ నమస్తే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా హాట్ కామెంట్ చేశారు. ఏంటంటే, ఈరోజు కొడంగల్ తిరగబడింది, రేపు తెలంగాణ తిరగబడుతుంది. కేసులు ఎన్ని పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ఆయన ధైర్యం చెప్తున్నారు. సీఎం సోదరుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ను అల్లుడి కంపెనీకి రాసివ్వాలని సీఎం ప్రయత్నం చేస్తున్నారని చాలా తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని ఏం చేయాలో తమకు తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈరోజు కొడంగల్ తిరగబడింది, రేపు తెలంగాణ తిరగబడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దు అంటూ ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎవరైతే తిరుపతి రెడ్డి ఉన్నారో ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తుంటే అధికారులు పాటిస్తున్నారని కేటీఆర్ అంటున్నాడు. కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందులా మారాడు అని ఆయన మండిపడుతున్నాడు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫార్మా కంపెనీలు కావాలని చెప్పడమే కాకుండా వేలాది ఎకరాలు కావాలంటున్నాడని మండిపడ్డాడు ఆయన. లగచర్ల ఘటన సమయంలో ఓ వ్యక్తి కులగణనలో పాల్గొన్నారని అతనిని కూడా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఓ ఐటీఐ విద్యార్థిని అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. కలెక్టర్ లగచర్లకు వచ్చినప్పుడు ఆందోళనలో పాల్గొన్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని తెలిపారు. లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేశారు, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేశారని ఆయన మండిపడుతున్నారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశాడు. ఈ ఘటనకు సీఎం కావాలనే రాజకీయ రంగు పులుముతున్నారు అని కేటీఆర్ అంటున్నారు. తన పదవి 5 ఏళ్లే ఉంటుంది. ఈ విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. కొడంగల్ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసి ఇవ్వాలని సీఎం ప్రయత్నిస్తున్నారు. సో ఎకరం 60 లక్షల భూమిని 10 లక్షలకే లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. పేదవాడి కన్నీళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది అని కేటీఆర్ శాపం పెడుతున్నాడు. చూడాలి, ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించండి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏమిటి ఫార్మా కంపెనీ? మీ అల్లుడు అంటున్నారు, జవాబు చెప్పాలి సార్. థ్యాంక్ యూ.